మంచిదండి. మనం ఇప్పటి వరకు దేవుని పాటల ద్వారా గణపరిచాం, స్తుతించాం, కీర్తించాం. సర్వమానవాళిని సన్మార్గంలోనికి నడిపించుటకు ఆయన రాయించి ఇచ్చిన గ్రంథంలోని కొన్ని మాటలను ధ్యానించుకుందాం. ఆ మాటలు ఏంటంటే, బైబిల్లో తండ్రి అయిన దేవుడు యెహోవా ఆయన దేవుడని నిరూపించుకొనుటకు దేవుడు నాడు ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఆయన పిల్లలు 400 ఏళ్ళు బానిసలుగా ఉన్న ఆయన పిల్లలను ఎట్టి శ్రమల పాలు అయిన వాళ్ళ పిల్లలను ఫరో చేతిలో ఆయన విడిపించుటకు ఐగుప్తీయులు నమ్మిన 10 దేవీ దేవతలకు తీర్పు తీర్చాడు. ఆయన తీర్పు తీర్చటం అంటే వాస్తవం ఏదో అవాస్తవం ఏదో తెలియజేయటమే. 10 తెగుళ్ళు 10 దేవీ దేవతలు ఐగుప్తీయులకు. వారికి ఆ తెగుళ్ళు సంభవించినప్పుడు దేవుడు ఆ తెగుళ్ళు ఆ ఐగుప్తీయులకు కలుగజేసినప్పుడు తేలిపోయారు. నిజమైన దేవుడు ఎవరో, అబద్ధమైన దేవుడు ఎవరో అని తేలిపోయింది. తీర్పు తీర్చేశాడు. ఆ 10 తెగుళ్ళ ద్వారా 10 దేవీ దేవతలకు తీర్పు తీర్చేశాడు. ఏమీ చేయలేకపోయారు వాళ్ళు. నిజంగా ఉంటేనేగా చేయటానికి. నిజదేవుడు ఎవరో వారు గ్రహించినట్లు సూచక్రియల ద్వారా, అద్భుతాల ద్వారా, మహత్కార్యాల ద్వారా దేవుడైన యెహోవా తండ్రి చేశాడు. అట్టి క్రియలు, ఆశ్చర్యక్రియలు, మహత్కార్యాలు చేశాడు. యెహోవా తండ్రి అయిన దేవుణ్ణి దేవుడు అని నిరూపించడానికి అద్భుతాలు, సూచక్రియలు అవసరమా? అవసరమే. ఆయన దేవుడను నిరూపించుకొనుటకు అద్భుతాలు, సూచక్రియలు అవసరం. అలాగే యేసు ప్రభువుని దేవుడని నిరూపించడానికి ఆయనకు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు అవసరమా? అవసరమే. చేశాడు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు అద్భుతాలు. దేవుడు ఏదైతే దేవుడిగా ఉన్న తండ్రి అయిన దేవుడు ఏదైతే చేయగలిగాడో సమస్తము ఆయన కుమారుని ద్వారా శరీరధారిగా ఉన్నప్పుడు చేశాడు. ఆయన దేవుడని నిరూపించుకొనుటకు. ఆయన దేవుని కుమారుడంటే దేవుడని అర్థం. ఒరిజినల్ అర్థం అది. దేవుని కుమారుడంటే దేవుడే అని అర్థం. ఈ మాటని మన ముస్లిం సహోదరులు దేవుని కుమారుడని యేసు ప్రభుని నమ్మరు. ఆయన ఒక మరియం కుమారుడు, ఆయన ఒక ప్రవక్త అని మాత్రమే నమ్ముతారు. యేసు ప్రభు గురించి ఒక ప్రవక్తని మాత్రమే గ్రంథంలో ఉందా? ప్రవక్తని ఉంది. ప్రవక్తని నమ్మాలి. విశ్వాసులుగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రవక్తని నమ్మాలి. దేవుని కుమారుడని ఉంది, దేవుని కుమారుడని నమ్మాలి. మెస్సయ్య అని ఉంది, మెస్సయ్య అని నమ్మాలి. ఆయన యాజకుడు అని ఉంది, యాజకుడని నమ్మాలి. ఆయన అబ్రహాము సంతానంలోని పుట్టినవాడు అని ఉంది, అది నమ్మాలి. ఆయన ఒక రాజు అని ఉంది, రాజని నమ్మాలి. ఇంకా ఏమేమి ఉన్నాయండి? యేసు ప్రభుకి జ్యేష్ఠుడని ఉంది, దావీదు కుమారుడని ఉంది, అబ్రహాము కుమారుడని ఉంది. మనుష్య కుమారుడని ఉంది. లేదు ఒకటే నమ్మితే మనం వాక్యాన్ని అర్థం చేసుకున్న వారమా లేకపోతే అపార్థం చేసుకున్న వారమా? నేనున్నానండి, నా జీవితమే తీసుకోండి. నైట్ 8 గంటలకు పోయి వాచ్మెన్గా ఉంటాను. మన నసరాపేటకి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరవింద్ బాబు గారి ఇంట్లో. పగలయ్యాలకి నేను కాయలు అమ్మే వ్యాపారిగా ఉంటాను. ఆదివారం వస్తే మీ సహోదరుడిగా ఉంటాను, సంఘంలో ఒక సభ్యుడిగా ఉంటాను, కుటుంబాన్ని సంరక్షించే సంరక్షకుడిగా ఉంటాను, ఒక తండ్రిగా ఉన్నాను, ఒక భర్తగా ఉన్నాను,
ఒక యజమానిగా ఉన్నాను, తల్లిదండ్రులకు బిడ్డగా ఉన్నాను, ఒక మనిషిని, నరమాతుల్ని, ఎన్నిక లేని వాడిని, దుమ్ము ధూళి వంటి వాడిని నేనే ఇన్ని పాత్రలు పోషిస్తే, యేసు ప్రభు సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరం స్తోత్రార్హుడు, ఆయన్ని ఒకదానికే ఆపాదిస్తే అది రైట్ అంటారా, రాంగ్ అంటారా? ఖచ్చితంగా రాంగే. బైబిల్ దేవుని గ్రంథం అనుటకు అనేకమైన ఖగోళ భౌగోళిక శాస్త్రాలు, సైన్స్ పరంగా ఆధారాలు ఎన్నో ఉన్నాయి. బైబిల్ మాత్రమే దేవుని గ్రంథం, నిజమైన దేవుని గ్రంథం అనుటకు. యేసు ప్రభు దేవుడు అనుటకు బైబిల్లో ఆధారాలు ఏమీ లేవు అంటారా? ఉన్నాయి అంటారా? ఉండకుండా దేవుడు అనంటే మనం అబద్ధికులు. ఉండి మనం దేవుడు అంటే బైబిల్లో ఉన్న వాస్తవాలనే మనం తెలియజేసేవారిగా ఉన్నాం. మరి అవేవో చూద్దామా? చూడండి, ఈ దైవత్వ విషయంలో ప్రారంభ శతాబ్దపు దినాలు మొదలుకొని అనేక మంది పెద్ద దైవ సేవకులు నానాటికి యేసుక్రీస్తు దేవుడు కాదు అని రుజువుపరచడానికి అనేకులు పెద్ద పెద్ద దైవ సేవకులు నేటికి కూడా ఉన్నారు. సహోదరుల కోరిక మేరకు నేను రక్షించబడి ఒక 10 సంవత్సరాలు అయింది ఇంచుమించు. నేను కలిగి ఉన్న విశ్వాసంలో, నేను నమ్మింది బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తు దేవుడని నేను నిరూపించుటకు సహోదరుల కోరిక మేరకు, ఈరోజు సంఘం కోరిక మేరకు ఈరోజు ఇలా నిలబడ్డానండి. యేసు ప్రభు దేవుడు అనుటకు ఆధారాలు. తండ్రి అయిన దేవుడు నేను ఒక్కడనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఆజ్ఞించిన ఆయన, మరి పరిశుద్ధాత్మ ఉండకూడదు కదా. ఒక్కడే దేవుడు ఉన్నప్పుడు యెహోవా దేవుడు ఆత్మ ఒక్కడే, ఇంకొక ఆత్మ ఆయన పోలి ఉండకూడదు. ఆయన పోలి పరిశుద్ధాత్మ ఉంది, యేసు ప్రభు ఉన్నాడు. మానవుల్ని సృష్టి చేసే విషయంలో కూడా వీళ్ళ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు భౌతికమైన సృష్టిలో. ఆదికాండం 1:26 చదవండి. దేవుడు మన స్వరూపమందు నరులను చేయుదుము. మన 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 స్వరూపమందు నరులను చేయుదుము. మన స్వరూపమందు దేవుడు ఒక్కడే. మన స్వరూపమందు నరులను చేయుదుము. ఏమర్థమైంది మీకు ఇక్కడ? ముస్లిం సహోదరులు కూడా దేవుడు ఒక్కడే, ఇంకొకరు లేడు అని అంటారు. వాస్తవమే. ఏకమై ఉన్న ఒక దేవుడు గురించి, బహుళత్వం దేవుని గురించి నేను మాట్లాడుతున్నా. అది బైబిల్ గ్రంథంలో ఉంది. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఇందులో ఎంతమంది ఉన్నారండి? మేము నేర్చుకున్న విధానంలో దేవుడు అనే పదం, అదొక పదవి, మహోన్నతమైన పదవి. ఆ పదవిలో ఉదాహరణకు చెప్పాలంటే, మనకు అర్థం కావాలంటే, తాటికాయ చూసారా? ఇప్పుడు వేసవిలో బాగా రోడ్లు అమ్మిటి అమ్ముతున్నారు. తాటికాయ కోస్తే 3 ముంజలు సరిసమానంగా ఉంటాయి. ఆ సరిసమానంగా ఉన్నటువంటి 3 మింజల్ని కలిపి ఒక తాటికాయని ఎట్టా అంటున్నామో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఏకమై ఉన్న బహుళత్వము కలిగిన ఒక దేవుడు అని గ్రంథం చెబుతుంది. మనం మన పోలిక చొప్పున నరులను చేయుదుము. దైవత్వము లేని ఇతరుల దేవతలను మీరు అనుసరిస్తున్నారు. నేనే ఎరగను, నాలాంటి మార్గదర్శి, నాలాంటి అద్వితీయుడు, నాలాంటి దేవుడు ఇంకొకడు ఉన్నాడంటే నేనే ఎరగనన్న ఆయన. మరి బహుళత్వం కలిగి సాటిగా మాట్లాడుతున్నాడు, సంభాషిస్తున్నాడు. మనము అని, మనము మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఈ వచనంలో మనం దేవదూతలను కలుపుదామా? దేవదూతలు కలుపుదామా? మనం సృష్టి చేయబడక ముందు ఆయన సేవకులైన ఆత్మలు దేవదూతలు. నరులను కలుపుదామా? అప్పుడు కలగల వాళ్ళు.
మరి ఎవరిని గరుపుదాం వారికి సాటి? ఆయన సాటి మీరు నాకు ఎవరిని పోల్చుతురు, నన్ను ఎవరితో పోల్చుతురు అన్న ఆయన మనము మన స్వరూపమందు నరులను చేయుదము అని సంభాషించుకుంటున్నారు. ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ మనము అనేటప్పుడు ఒకరికంటే ఎక్కువగా ఉన్నారని అర్థం. నిత్తులుగా సంభాషించుకుంటున్నారు. మనము మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఈ వచనాలు మనకి తట్టట్లేదా బ్రెయిన్కి? యేసుక్రీస్తు దేవుడు కాదు అంటానికి ఈ వచనాలు అడ్డుపడట్లేదా? ఇంకో వచనం చూద్దామండి. మానవులను చేయుటలో ముగ్గురు పాత్ర ఉంది. తండ్రి అయిన దేవుడిది, కుమారుడైన యేసుక్రీస్తుది, పరిశుద్ధాత్ముడిది. ఈ వచనం ఇంతే చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:8 ఈడ మనము మన పోలిక చొప్పున నరులను చేద్దాం అన్నాడు. అక్కడ ఎవరున్నారో హెబ్రీయులకు రాసిన పత్రిక 1:8 చూడండి. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలనుగాను చేసుకొనివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నిరంతరము నిలుచున్నది, నిరంతరము నిలుచున్నది. నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను. అక్కడ వచనంలో ఆకాశములు కూడా నీ చేతి పనులే అని ఉంటుంది. ఆ లైన్ చదవండి. మరియు ప్రభువా ఆది అందు భూమికి పునాదులు వేసితివి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ మాట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువా నువ్వు ఆది యందు భూమికి పునాదులను వేసితివి. ఇదే మాట చలక, ఇదే మాట యేసు ప్రభువుని అడిగితే తండ్రిని గురించి మాట్లాడతాడు. తండ్రి నువ్వు ఆది యందు భూమికి పునాదులు వేసితివి. యెహోవా తండ్రి అయిన దేవుణ్ణి అడిగితే కుమారుడు వేశాడు, నా కుమారుడు వేశాడు అంటాడు. ఈక్వల్ ఆఫ్ గాడ్, ట్రినిటీ సరి సమానంగా ఉన్నారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. తండ్రి కలిగి ఉన్నవన్నీ నావి, నాకు కలిగి ఉన్నవన్నీ తండ్రి. తండ్రి లేకుండా కుమారుడు లేడు, కుమారుడు లేకుండా తండ్రి లేడు. సంకల్పించాలన్నా కుమారుని బట్టే. కుమారుడు లేకుండా ఒకటి అడగండి, దేవుడు చేస్తాడేమో? కుమారుడు లేకుండా ఈ సృష్టి చేయడు దేవుడు. కుమారుడు నిత్యుడై ఉన్నందుకే చేశాడు. దేవా నీవు ఆది యందు భూమికి పునాదులు వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. వచ్చిందండి మనకి ఆదికాండం 1:26 ఉన్న మనము మన పోలిక చొప్పున నరులను చేయుదమన్న కాడ ఇక్కడ మనకి డౌట్ క్లియర్ అయిందా? యేసు ప్రభు కూడా ఉన్నాడని. ప్రారంభంలో నిరంతరము రాజు ఎవరండి మనకి? తండ్రి అయిన దేవుడు నిరంతరము రాజు. యేసు ప్రభు కదా నిరంతర రాజు? సరిపడా ఆయన శాశ్వత రాజు కదా యేసు ప్రభు? కీర్తనల గ్రంథం 10:16 యెహోవా నిరంతర రాజు అని ఉండిద్ది. యెహోవా దేవుడు. ఇక్కడ తండ్రిని మాత్రమే తీసుకుంటే మనం తప్పులో కాలేసినట్టే గ్రంథం కాడ. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. కృపను అనుగ్రహించే విషయంలో కూడా మనకు ఎవరి నుండి రావాలి? తండ్రి అయిన దేవుడి నుండి కృప
కనికరాలు మనకి రావాలి. పౌలు గారి పత్రికల్లో మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే స్టార్టింగ్ పౌలు గారి పత్రికలన్నీ చూడండి. స్టార్టింగ్ తండ్రి అయిన దేవుడి నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరములు సమాధానములు మీకు కలుగునుగాక. ఒకడే కదా దేవుడు, ఒక వ్యక్తే కదా. కుమారుని నుండి కూడా కలగాలంటున్నాడు ఏంది పౌలు గారు భక్తులు. కృపయు కనికరములు కలుగుగాక. యేసు ప్రభు బ్రతికి సంపాదించుకున్నాడు దేవుడు అనే స్థానాన్ని. ఎంత చిన్న మాట ఆయన కాడది, ఎంత చిన్న మాట ఆయన కాడది. బ్రతికి సంపాదించుకుంటే వచ్చింది మాత్రమే కాదది, ఆయన తనకు తానుగా కలిగి ఉన్న స్థితి, అది ఒరిజినల్ స్థితి. అది మనం బ్రతికి సంపాదించుకోవాలి నిత్యత్వాన్ని. తండ్రి వద్ద ఉండటానికి ఒక స్థానాన్ని మనం సంపాదించుకోవాలి మన ఆత్మలకి. ఆయనకు అవసరం లేదు. అవసరం లేదంటే ఆయన ఎలా బతికినా అని కాదు, మన మాదిరి ఉండాలి. ఒక క్రమం పెట్టాడు దేవుడు, మెల్కీసెదెకు క్రమం ఒకటి పెట్టాడు. ఆ క్రమాన్ని బట్టి ఆయన నిరంతరం యాజకుడు. ఆయన నిరంతరం యాజకుడు. తండ్రి లేనివాడు, తల్లిదండ్రులు లేనివాడు అని ఉండిద్ది వచనం. ఈయనకు ఆది అంతం లేదు. యేసు ప్రభుకి ఆది అంతం నేనై ఉన్నా అన్నాడు. ఆది అంతం అంటే ప్రారంభం నా నుండే కలిగిద్ది, అంతం కూడా నా నుండే. ఆది అంతానికి కాలానికి అతీతుడు ఆయన, కాలాలని కలిగించిన వాడు, కాలంలో ఉన్నవాడు కాదు. ఒక కాలంలో ఉన్నవాడు యేసు ప్రభు అంటానికి లేదు ఇక్కడ. యేసు ప్రభు శరీరధారి అయి ఈ భూమి జీవిత కాలం 33.5 సంవత్సరాలు శరీరాన్ని బట్టి లెక్కించవచ్చు, తప్పులేదు. ఆత్మను బట్టి ఆయన నిరంతరము ఉన్నవాడు. ఆయన ఈ మాట నేను చెబుతున్నానా, గ్రంథం చెబుతుందా? చూడండి ఇంకో వచనం. రోమీయులకు రాసిన పత్రిక 9:5. నాకు ఇచ్చిన అవకాశం ఇంకా టైం ఉందని అనుకుంటున్నాను. పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన క్వాలిఫికేషన్ ఏందో తెలుసా? సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. శరీరధారిగా ఉన్నప్పుడు కూడా స్తోత్రార్హుడేనా యేసుప్రభు? నిరంతరం. ఒక కాలంలో ఈయన స్తోత్రింపబడలేదు అంట్లా బైబిల్. నిరంతరము స్తోత్రార్హుడని తెలియజేస్తుంది సమాజానికి, క్రైస్తవ సమాజానికి. నిరంతరము స్తోత్రార్హుడంటే అప్పటిదాకా యూదులు ఒకడే తండ్రి మాత్రమే అనుకున్నారు. అపోస్తలులు భక్తులు తెలియజేశాడు, ఈయన నిరంతరము స్తోత్రార్హుడు, బహుళత్వము కలిగిన దేవునిలో ఈయన కూడా ఉన్నాడు, స్తోత్రింపబడుతున్నాడు. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా నిరంతరము స్తోత్రార్హుడు. అలాగే ఆయన ఎలాగైతే నిరంతరము స్తోత్రార్హుడో యేసుక్రీస్తు వారు కూడా అలాగే ఏ కొద్దిగా తేడా లేకుండా నిరంతరము స్తోత్రార్హుడు. తండ్రి ఎలాగైతే తనకు తానుగా ఉన్నవాడుగా ఉన్నాడో యేసు ప్రభువు కూడా తనకు తానుగా ఉన్నవాడుగా బహుళత్వం కలిగి ఒక దేవుడుగా ఉన్నారు. ఇది మనం గ్రంథంలో గమనించాలి. ఆ దేవుడు ఒక్కడనే ఉంది. దేవుడు నిశ్చయముగా ఈ లోకంలో ప్రవేశించడు. దేవుడు ఈ లోకంలో ప్రవేశించడంటే అప్పటిదాకా విగ్రహారాధన చేస్తున్న జనులు
ఒక విగ్రహాలకి ఒక గుడిని గోపురాన్ని కట్టుకునేవాళ్ళు విగ్రహ ఆరాధన చేయటానికి. ఇశ్రాయేలీలు కూడా, ఇశ్రాయేలీల రాజు అయినటువంటి దావీదు గారు, నేనేమో రాజమందిరంలో ఉన్నాను, నా దేవుని మందసం ఏడ గుడారంలో ఉంది, నాకంటే కిందగా ఉంది, అత్యున్నతమైన స్థానాన్ని ఆయన మందసానికి కలగజేయాలి, మహోన్నతమైన దేవుని నివసించే చోటుని అని చెప్పి ఒక మందిరాన్ని కట్టాలని పూనుకుంటాడు. కానీ హస్తకృతాలయంలో దేవుడు నివసింపడు. వారి ఆనందం కొరకే అది. దేవుడు ఆత్మ, ఒక గదిలో బంధించడానికి లేదు ఆయన్ని. ఒక ఆడుంటాడు, ఇక్కడ ఉంటారు అని చూపించటానికి లేదు ఆయన. మనుషుల్ని అట్ట చూపించేది లేదా ఒక రాతి బొమ్మల్ని, ఒక చెట్టుని, పుట్టని. ఆత్మయ్య ఉన్న దేవుడు సర్వాంతర్యామి, అంతటా ఉన్నవాడు, సర్వంలో అందరిలో ఉన్నవాడు. ఆయన మన హృదయాలను అడుగుతున్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేనున్నా అన్నాడు యేసుప్రభు. నేనుంటా అన్నాడు. నిత్యుడు కాకపోతే ఎలా ఉంటాడు ఆయన? పరలోకం వెళ్ళాడు కదా. నిత్యుడు కాకపోతే ఎలా ఉంటాడు? ఓ సందర్భంలో యోహాను సువార్తలు అయితే, మేము వాని యొద్దకు వస్తాం, వాని యొద్ద నివాసం చేస్తామని తండ్రి అనే దేవునితో కలుపుకొని మేము అని సంభాషిస్తాడు యేసుప్రభు. దేవుడు అనటానికి అనేకమైన ఆధారాలు ఉన్నాయి. ఆయన ఆరాధించబడటానికి అనేకమైన ఆధారాలు ఉన్నాయి. ఆయన స్తోత్రము పొందడానికి అనేకమైన ఆధారాలు ఉన్నాయి. మచ్చుకి కొన్ని మాటలు మాత్రమే. నేను చాలా వచనాలు రాసుకున్నా, కానీ సమయం నాకు తక్కువ ఇవ్వబడింది కాబట్టి, క్రమాన్ని బట్టి పాటించాలి కాబట్టి సహోదరులకి తరువాయి భాగాన్ని నేను అప్పచెప్పుకుంటూ ఇప్పటి వరకు నాకు బైబిల్లో నేను గ్రహించింది, నేను నమ్మింది తెలియజేశాను. పెద్దోళ్ళే యేసుప్రభు దేవుడు కాదని, ఒకప్పుడు దేవుడని ఇప్పుడు దేవుడు కాదని పూనుకున్న వాళ్ళు ఉన్నారు. పెద్దోళ్ళు మాకు నేర్పించిన వాళ్ళు కూడా కొంతమంది, అయితే అందరు కాదు, కొంతమంది ఇంకా అదే స్టాండర్డ్ మీద ఉన్నారు. మాకు నేర్పించిన దైవ సేవకులు, వారిని బట్టి తండ్రి అయిన దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయి. ఇంకా వాళ్ళు మారలేటనో, అరే నీకు బాప్టిజం ఇచ్చినోడే దేవుడు కాదంటే నువ్వు అంటవేందిరా అని అంటానికి కారణం అవుతుంది. ఆయన స్టాండర్డ్గానే ఉన్నాడు పెద్ద ఆయన. ఆ స్టాండర్డ్లో మనం అందరం కలిగి ఉండాలని ఇప్పటి వరకు నన్ను నేను ఈ వాక్యాల ద్వారా హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరించు. నాకు ఇచ్చినటువంటి ఈ కొద్దిపాటి సమయాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతల స్తుతులు చెల్లించుకుంటూ శ్రద్ధగా మీకు అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.